ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇది రేషియో ప్రపోర్షన్స్లో ఇంకో టాపిక్. ఇది కూడా బ్యాంక్ పిఓ 2003లో రిపీట్ అయిందన్నమాట. ఇది క్వశ్చన్ అంటే శాలరీస్ ఆఫ్ రవి అండ్ సుమిత్ ఆర్ ఇన్ రేషియో ఆఫ్ 2:3. రవి యొక్క శాలరీ సుమిత్ యొక్క శాలరీని రేషియో చేసుకుంటే 2:3 ఫామ్లో ఉందంట. ఇఫ్ ద శాలరీ ఆఫ్ ఈచ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4,000 రూపీస్, ఇద్దరు శాలరీస్ కూడా 4,000 పెరిగితే ద న్యూ రేషియో బికమ్స్ 40:57. దెన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ శాలరీ? ప్రజెంట్ శాలరీ అంటే ఈ 4,000 రూపీస్ పెంచిన తర్వాత సుమిత్కి శాలరీ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ఫస్ట్ శాలరీస్ ఆఫ్ రవి అండ్ సుమిత్ ఎంత అవుద్ది? యాక్చువల్గా రేషియో ఫామ్లో రాసుకుంటే రవి అండ్ సుమిత్ ఇది 2:3. రేషియో రిమూవ్ చేసుకుంటే ఏదైనా కాన్స్టెంట్తో మల్టిప్లై చేసుకున్నాం కాబట్టి 2x, 3x. అంటే రవి యొక్క శాలరీ 2x, నెక్స్ట్ సుమిత్ యొక్క శాలరీ 3x. అర్థమైందా? సుమిత్ యొక్క శాలరీ 3x, రవి యొక్క శాలరీ 2x. ఇదేమైంది? 4,000 శాలరీ ఇంక్రీజ్డ్ ఎంత? బై 4,000 రూపీస్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవికి శాలరీ పెంచిన తర్వాత ఎంత? శాలరీ ఆఫ్ రవి ఆఫ్టర్ ఇంక్రీజ్డ్ 2x ప్లస్ 4,000. యాక్చువల్లీ తనకి 2x అనేది తన ప్రజెంట్ తన శాలరీ, ఒరిజినల్ శాలరీ. తర్వాత ఏం చేసాము? 4,000 రూపీస్ పెరిగిందంట. తన శాలరీ ఎంత అవుద్ది? 2x ప్లస్ 4,000. తర్వాత సుమిత్ యొక్క శాలరీ $3x ప్లస్ 4,000. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దీని ఒక వాల్యూ అంట. న్యూ రేషియో ఎంత అన్నాడు? 40:57. అంటే 2x ప్లస్ 4,000 బై 3x ప్లస్ 4,000 ఈజ్ ఈక్వల్ టు 40/57 అనమాట. 40/57 ఇది వాడు ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇందులో ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ 57 ఇంటూ 2x ప్లస్ 4,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 3x ప్లస్ 4,000. ఈ 57 అనేది ఆ 2xలో నెక్స్ట్ 4,000తో మల్టిప్లై చేస్తున్నాను నేను. 57 ఇంటూ 2 అంటే 114x ప్లస్ 57 ఇంటూ 4 228. 57 ఇంటూ 4 57 ఇంటూ 4 7 4s are 28, 2 5 4s are 20 ప్లస్ 2 22. పక్కన 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 40 ఇంటూ 3 అంటే 120x ప్లస్ 4 ఇంటూ 4 16 ఆఫ్టర్ 1 2 3 4 zeros. ఓకే. నెక్స్ట్ వేరియబుల్స్ అన్నీ కూడా ఒకవైపు, వేరియబుల్స్ లేని కాన్స్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకవైపు రాసుకుంటున్నా. ఈ 114ని అటు తీసుకెళ్తున్నా. 228,000 ఈజ్ ఈక్వల్ టు 120x మైనస్ 114x. అంటే ఇది పెద్ద నెంబర్ కాబట్టి నేను ఇటువైపే ఉంచేసి చిన్న నెంబర్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసా. ఈజ్ ఈక్వల్టీకి రైట్ సైడ్ వస్తే ప్లస్ కాస్త మైనస్ అవుద్ది. నెక్స్ట్ ఇది కూడా అంతే. దీన్ని 1,60,000 దీని ఇటు పక్క తీసుకొస్తున్నా. ఈజ్ ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ అంటే యాక్చువల్లీ స్టెప్ కాకుండా డైరెక్ట్గా మార్చేసుకోవచ్చు మనం. 1,60,000 ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 114 అంటే 6x. ఇది 228,000 160,000. ఇప్పుడు ఏం చేస్తాను? సబ్ట్రాక్షన్ చేసుకుంటున్నా. 0,008
22 మైనస్ 16 అంటే 68. అంటే 6x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 68,000 వచ్చిందనమాట. నెక్స్ట్ యాక్చువల్గా 6ని తీసుకెళ్ళిపోతాం మనం, ఎక్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం కనుక్కోమని దాంట్లోంచి ఫైండ్ అవుట్ చేసే దాంట్లోంచి మనకి ఆల్రెడీ ఇక 3x ఉంది. అంటే ఇక్కడ మనం దీన్ని 6తో డివైడ్ చేస్తే మళ్ళీ 3తో మల్టిప్లై చేయాలి. అలా కాకుండా నేనేం చేస్తున్నానంటే రెండు వైపులో కూడా 2తో డివైడ్ చేస్తున్నా. 2తో డివైడ్ చేసి 1 టైం, ఇది 3 టైమ్స్, ఇది 1 టైం, 68లో 34. 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 34,000. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రజెంట్ శాలరీ ఆఫ్ సుమిత్, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిందంత పైన 3x ప్లస్ 4,000. ఓకేనా, 3x అంటే ఎంత వచ్చింది మనకి, 34,000 ప్లస్ 4,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 38,000 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి ఆప్షన్ బి. ఓకే, యాక్చువల్గా ఈ సమ్లో బ్యాంక్ పివో 2003లో ఇచ్చాడు. ఇది యాక్చువల్గా ఈ బి అనేది ఆప్షన్ ఇవ్వాల, నేను జస్ట్ అది మార్చి రాసుకున్న. ఈ ఆప్షన్ ప్లేస్లో అక్కడ యాక్చువల్గా క్వశ్చన్లో 20 అని ఇచ్చాడనమాట. అది ఆప్షన్ వచ్చి యాక్చువల్గా నన్ ఆఫ్ దీస్, డి ఆప్షన్ అనమాట. కానీ ఏంటంటే మనకి ఆన్సర్ అనేది తెలియాలి కాబట్టి ఆ బి అనే ఆప్షన్ని 20,000ని నేను 38,000గా మార్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.